If you are planning for a false ceiling, please note the points. So I'm going to tell you. The first point వచ్చేసి మనం ఏవైతే జిప్సమ్ సీలింగ్ ప్లాన్ చేస్తున్నామో అప్పుడు వచ్చేసి ఏదైతే ఛానల్స్ ఉన్నాయో మనం వాడే ఏదైతే ట్రూ సీలింగ్కి ఛానల్ ఫిక్స్ చేస్తారు కదా, అది ఖచ్చితంగా ఏదైనా బ్రాండెడ్ అయి ఉండాలి. లైక్ సెయింట్ గోబెన్ ఆర్ జేఎస్డబ్ల్యూ. ఈవెన్ జిప్సమ్ బోర్డ్స్ కూడా సెయింట్ గోబెన్ అండ్ జిప్రాక్ అయితే తగిన చాలా బాగుంటుంది. అది వచ్చేసి ఫస్ట్ పాయింట్. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి జిప్సమ్ సీలింగు ప్లస్ వుడ్ వర్క్ రెండింటికి డిజైన్ ఫిక్స్ అయిపోయి ఫాల్ సీలింగ్ వర్క్ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. అందులో మెయిన్ ఏంటంటే సపోజ్ మనము కార్డ్ పొజిషను ప్లస్ వార్డ్రోబ్ పొజిషన్ ముందే ఫిక్స్ అయిపోయి ఉంటే తర్వాత ఈ డిజైన్లో ఎలాంటి మిస్టేక్స్ రాకుండా ఉండడానికి ఉంటుంది. మనము ప్లెయిన్ సీలింగ్ వెళ్తూ ఉంటే నో ప్రాబ్లము. ఎప్పుడైతే మనము ఏదైనా స్టెప్స్ కానీ ఏదైనా డిజైన్ ప్లాన్ చేస్తామో ఇప్పుడు ఖచ్చితంగా మనం ముందే కార్డ్ పొజిషను ప్లస్ వార్డ్రోబ్ పొజిషను ఫిక్స్ అయిపోయి ఉండాలి. సో అప్పుడు మనకు అవుట్లుక్ చాలా బాగుంటుంది. సో సెకండ్ పాయింట్ వచ్చేసి మ్యాక్సిమము ప్లెయిన్ సీలింగ్కే ప్రిఫర్ చేయండి. ఈ ఎక్కువ స్టెప్స్ పెట్టుకోవడము, దాంట్లో రోప్ లైట్స్ ఇవన్నీ కొంచెం ఓల్డ్ ఫ్యాషన్ అయిపోయింది ఇప్పుడు. ఎందుకంటే ఇది ఇనిషియల్గా కొంచెం బాగా ఉంటుంది, కానీ వెళ్ళే కొద్ది మనం ఎలాగో ఆ రోప్ లైట్స్ ఇలాంటివన్నీ ఎక్కువ వాడడం. సో దానివల్ల ఏమైందంటే హై మెయింటెనెన్స్ ఉంటుంది. దాంట్లో దుమ్ము చేరుకోవడము, బల్లులు పిచ్చుకలు ఇలాంటి గూడు పెట్టుకోవడము ఇలాంటివన్నీ జరుగుతుంటుంది. సో ప్రిఫర్ ప్లెయిన్ సీలింగ్. మనము ఇప్పుడు లేటెస్ట్గా చాలా లైట్స్ వచ్చాయి, ప్రొఫైల్ లైట్స్ కానీ సిలిండ్రికల్ లైట్స్ అని, ట్రాక్ లైట్స్ అని, ఇలాంటి వాటితో మనం సీలింగ్ని బాగా హైలైట్ చేసుకోవచ్చు, లుక్ తీసుకోవచ్చు, రాదర్ దెన్ గోయింగ్ ఫర్ హ్యూజ్ డిజైన్స్ అండ్ స్టెప్స్ కన్నా కూడా. సో కీప్ దిస్, ఇది కొంచెం గుర్తుపెట్టుకోండి. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి మీరు మన దగ్గర బడ్జెట్ బాగా ఉంటేనే హాల్ కానీ డైన్ దగ్గర కానీ వుడెన్ సీలింగ్ అనేది ప్లాన్ చేయండి. ఒకవేళ మనకు బడ్జెట్ తక్కువగా ఉంది ప్లస్ వుడెన్ సీలింగ్ ఫీల్ కావాలి అనుకుంటే మనకు ఇంకొక ఆప్షన్ వచ్చేసి వోక్స్ అని ఒకటి ఉంటుంది. అది వచ్చేసి మనకు వుడెన్ సీలింగ్తో పోల్చుకుంటే ఆల్మోస్ట్ 70% వరకు కాస్ట్ తక్కువ ఉంటుంది. బట్ వినీర్ సీలింగ్ అంత లుక్ అయితే రాదు, కానీ బట్ ఒక మనం మేనేజబుల్ లుక్ అయితే తీసుకురావచ్చు వోక్ సీలింగ్తో. ఈ వోక్ సీలింగ్ అనేది మనము ఒకవేళ మన ఇంట్లో ప్లాన్ చేయకపోయినా ఖచ్చితంగా అవుట్ సైడ్ బాల్కనీస్లోనూ బాత్రూమ్స్లోనూ ప్లాన్ చేస్తే చాలా మేలు. ఎందుకంటే ఇది చాలా మామూలుగా రెగ్యులర్ పీవీసీవీ ఇవన్నీ డబ్ల్యూపీసీవీ రెగ్యులర్ ఉండేటివన్నీ ఈజీగా బ్రేక్ అయిపోతాయి. ఇది వోక్స్ అనేది బాగా మనం ఎంత రొటేట్ చేసినా కూడా విరగదు, ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. సో లైఫ్ చాలా ఉంటుంది, తొందరగా ఫేడ్ కూడా అవ్వదు. కాబట్టి బాల్కనీస్లోను బాత్రూమ్స్లోను వేయడం కానీ వోక్స్ అనే ఒక సీలింగ్ని ప్రిఫర్ చేయండి. అలాగే మనము హౌస్లో లాంగ్ హైట్ కర్టన్స్ ప్లాన్ చేస్తున్నాం అనుకోండి, అది ముందుగానే ప్లాన్ చేయాలి. ఎందుకంటే మనము సింగిల్ కర్టన్ అయితే అట్లీస్ట్ 6 inches గ్యాప్ పెట్టాలి ఆ విండో దగ్గర. ఒకవేళ డబుల్ హైట్ కర్టన్స్ అయితే తీసుకుంటాం అనుకోండి, అట్లీస్ట్ 8 inches గ్యాప్ పెట్టేసి ఎక్కడైతే విండోలు మనం ప్లాన్ చేస్తున్నామో అక్కడ గ్యాప్ ముందుగానే తీసుకోవాలి. ప్లస్ అక్కడ ఆ గ్యాప్లో మనము వుడెన్ సపోర్ట్ తీసుకుంటే చాలా లైఫ్ ఉంటుంది. రెగ్యులర్గా మనం ఫాల్ సీలింగ్కి డైరెక్ట్ మనం ఫిక్స్ చేసామంటే ఆ ట్రాక్స్ వుడ్పై కింద పడడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో మనం ఎప్పుడైనా లాంగ్ హైట్ కర్టన్స్ ప్లాన్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా వుడ్ సపోర్ట్ తీసుకోండి. సీలింగ్ నుంచి వుడ్ సపోర్ట్ తీసుకొని ఆ వుడ్కి ఈ ట్రాక్ ఫిక్స్ చేస్తే లైఫ్ బాగా ఉంటుంది. సో ఈ పాయింట్స్ కొంచెం మైండ్లో పెట్టుకొని మనము ఫాల్ సీలింగ్ వర్క్ స్టార్ట్ చేసుకుంటేనే ఎటువంటి మిస్టేక్స్ రాకుండా మంచి అవుట్పుట్ తీసుకోవచ్చు. Thank you. Please follow me for such a valuable information. Thank you.